ఎన్నో దశాబ్దాల నుంచి, తరాల నుంచి మన పూర్వీకులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా దేవుణ్ణి వెతకాలని, దేవుణ్ణి కలుసుకోవాలని, దేవుణ్ణి దర్శన భాగ్యం పొందుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఎన్నో తపస్సులు చేశారు, ఎన్నో యాగాలు చేశారు, దేవుణ్ణి కలుసుకోలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన అపరిమితమైన దేవుడు, మనం పరిమితమైన వ్యక్తులము. కనుక పరిమితమైన వ్యక్తి అపరిమితమైన దేవుణ్ణి, ఇన్ఫైనైట్ గాడ్ ని కలుసుకోలేము. ఎందుకంటే వీఆర్ ఫైనైట్ పీపుల్, కనుక మనకు అన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మరి ఎలాగ కలుసుకోవడం అంటే అది అసాధ్యం. ఎందుకంటే ఆయన ఇన్ఫైనైట్ గాడ్, అంతేకాదు ఈజ్ ద హోలీ గాడ్, ఆయన పరిశుద్ధ దేవుడు. అందుకే అపవిత్రతలో, పాపములో ఉన్న మనము దేవుణ్ణి కలుసుకోలేకపోయాం. కొన్ని తరాలుగా మానవుడు దేవుణ్ణి వెతికే ప్రయత్నం చేశాడు, కనుగొనలేక ఒక అభిప్రాయానికి వచ్చాడు. ఆ అభిప్రాయం పేరే మతం. ఇన్ని మతాలు ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడ్డానికి, పుట్టుక రావడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి వెతికే ప్రయత్నంలో మతాలు వచ్చాయి, కానీ మార్గాన్ని వారు కనుగొనలేకపోయారు. మరేంటి దేవుణ్ణి ఎలాగ కనుగొనగలం? నిజ దేవుడు సృష్టికర్త ఎవరు తెలుసుకోవడం ఎలా అంటే మానవులు వెతికారు, ఫెయిల్ అయిపోయారు. కానీ క్రిస్మస్ అంటే దేవుడే మానవుణ్ణి వెతుకి వచ్చిన దినం. మానవుల ప్రయత్నం దేవుడు చూశాడు. వీరు నన్ను వెతుకుతూ ఉంటున్నారు, వీరు నన్ను కలుసుకోలేరు, వీరు పరిమితం కలిగిన వ్యక్తులు, వీరు పాపంలో ఉన్న వ్యక్తులు, నన్ను కలుసుకోలేరు, నా దర్శన భాగ్యం కలగదని దేవుడికి అర్థమైంది. మానవుని యొక్క ప్రయత్నాన్ని చూసి దేవుడే భూమి మీదకి దిగి వచ్చిన శుభవేళ, శుభ సందర్భం, అద్భుతమైన ఘట్టమే క్రిస్మస్ పర్వదినం. సృష్టికర్త అయిన దేవుడు తన నోటి మాట ద్వారా భూమిని, ఆకాశాన్ని చేసిన ఆ దేవుడే భూమి మీదకి దిగి వచ్చిన ఒక శుభ సందర్భమే క్రిస్మస్. ఆ క్రిస్మస్ ప్రపంచానికి పండుగగా మారిపోయి, ఆ క్రిస్మస్ పండుగనే మేము మీకు ప్రకటించడానికి, ఆ దేవుణ్ణే మీకు పరిచయం చేయడానికి ఈ రాత్రి మీ మధ్యలోనికి వచ్చాము.